ఈరోజు మనం అచ్చంపేట ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారి రాజకీయ ప్రయాణం, విద్యార్హతలు, ఆదాయం మరియు ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా తెలుసుకుందాం. ఈ వీడియో ఉద్దేశ్యం ఎవరికైనా అనుకూలంగా లేదా వ్యతిరేకంగా మాట్లాడటం కాదు. ప్రజలకు అందుబాటులో ఉన్న అధికారిక సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడమే. డాక్టర్ వంశీకృష్ణ గారు వృత్తిరీత్యా జనరల్ సర్జన్, వైద్య రంగంలో సేవలందిస్తూ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1999లో మొదటిసారిగా అచ్చంపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు. 2004లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అవకాశం ఇవ్వగా అచ్చంపేట నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తరువాత 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున అచ్చంపేట నుంచి పోటీ చేశారు. కానీ విజయం సాధించలేకపోయారు. 2018లో మరోసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అయినప్పటికీ గెలుపు దక్కలేదు. అయితే వరుస ఓటముల తర్వాత కూడా పార్టీని వీడకుండా నియోజకవర్గంలోనే ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు. 2023 ఎన్నికల్లో డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 49,326 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. అచ్చంపేట నియోజకవర్గ చరిత్రలో అత్యంత భారీ విజయాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు ఆస్తుల వివరాలు చూద్దాం. 2014 ఎన్నికల సమయంలో సుమారు 1.88 కోట్ల రూపాయలు, 2018 ఎన్నికల నాటికి ఆస్తుల విలువ సుమారు 2.18 కోట్ల రూపాయలకు పెరిగింది. 2023 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన మొత్తం ఆస్తుల విలువ సుమారు 4.69 కోట్ల రూపాయలుగా ప్రకటించారు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ వీడియోలో చెప్పిన అన్ని సంఖ్యలు ఎన్నికల అఫిడవిట్లలో అభ్యర్థి స్వయంగా ప్రకటించిన వివరాల ఆధారంగా మాత్రమే చెప్పబడుతున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రాజకీయ విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. నేను మీ నరేష్.